కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 11 నెలలు. ఈ 11 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఎంతలా అంటే కూటమి యొక్క రూట్స్ కూడా కదిలే అంతలా. ఇంట్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఒక చిన్నది ఏదైనా ఇంతవరకు పెద్ద బహిరంగ సభలు కండక్ట్ చేసి పూర్తి స్థాయిలో ప్రజా వ్యతిరేక ఉద్యమాలు ఇంతవరకు ఒక్కటి కూడా నడపల. ఈ 11 నెలల కాలంలో ఆయన ఏదైనా ఉంటే ఆయన పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు అటెండ్ అవుతూ వస్తూ ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఒక పెద్ద బహిరంగ సభ కండక్ట్ చేసి ప్రజా వ్యతిరేక ఉద్యమాలు ఇంతవరకు చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా బయటికి జగన్మోహన్ రెడ్డి గారి వైపు జనాలు జగన్ ఉంటే బాగుండు అనే స్టేజ్కి వచ్చేసారంటే ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో మనకు అర్థమైపోయింది. ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో ఏబిఎన్ రాధాకృష్ణ గారికి అర్థమైపోయింది, చంద్రబాబు నాయుడు గారికి అర్థమైపోయింది, తర్వాత పవన్ కళ్యాణ్ గారికి అర్థమైపోయింది, నారా లోకేష్ గారికి అర్థమైంది. పూర్తి స్థాయిలో కూటమి సభ్యులు ఎవరైతే మొన్న ఎన్నికల్లో కలిసి పోటీ చేశారో వాళ్ళందరికీ ఒక క్లారిటీ అనేది వచ్చేసింది. మనం ఏం చేసినా కూడా ప్రజా వ్యతిరేకత మనల్ని అంటుకుంటూనే వస్తూ ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటికే చాలా వీడియోలు చెప్పా, 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అమలు చేయడు, చెప్పిన మాట చేయడు అనే ఆ ఎలక్షన్ ఆ ఫేజ్ మీద జరగల. వ్యక్తిత్వ హననం, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన దుష్ప్రచారం, పూర్తి స్థాయిలో అవాస్తవమైన హామీలు, అవాస్తవమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో కంపారిజన్ ఇప్పుడు జరుగుతున్నాయి. ఏ ఒక్క క్వశ్చన్ కూడా జగన్ 100 అడుగులు వేస్తే వీళ్ళు కనీసం 10 అడుగులు వేయడానికి కూడా రావట్లేదు వీళ్ళకి. ఇది ఖచ్చితంగా తీవ్ర వ్యతిరేకత నిర్ణయాలకి ఏదైతే వాళ్ళు ఎట్లా తయారైపోతారంటే ఈ హడావుల్లో అయ్యో బ్రిటిష్ వాళ్ళు గతంలో తప్పులు జరిగిపోతా ఉంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఎవరైనా పోరాడితే ప్రజల నుంచి పూర్తి స్థాయిలో ఒక యూనిటీగా కాకూడదని చెప్పి ఒక్కసారి వాళ్ళని డెస్పై అరెస్ట్ చేసేసి నెలల తరబడి రాకుండా చేస్తారు. అంటే బ్రిటిష్ పరిపాలన ఇలా జరిగేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే మంచి పరిపాలన చేసి ప్రజల్లో పాజిటివ్ వైబ్స్ అనే జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేయాలి అని తీవ్ర స్థాయిలో కూటమి సభ్యులు బాగా కోరుకుంటా ఉన్నారు. అంటే మీకు ఇక్కడే అర్థమైపోయింది, వీళ్ళు మంచి చేస్తే అరెస్టులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది. నిజంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తే ప్రజలే అయ్యా మాకు జగన్ వద్దు, కూటమి సభ్యులు మీరే ఉండండి, మీరే మమ్మల్ని ఏలండి అని చెప్పి జనాలే వీళ్ళకి ఇంకా 100 మార్కులు వేస్తారు కదా. మరి వీళ్ళు సరిగ్గా చేయకే కదా అయ్యా జగన్ ఉన్నప్పుడే బాగుంది అని ఊరి వాడ ప్రతి ఒక్కరు మాట్లాడుతుంది. ఫీజు రీయింబర్స్మెంట్ కట్టడానికి డబ్బులు ఉండవు కాడ, తల్లికి వందనం ఇవ్వడానికి డబ్బులు ఉండవు కాడ, ఏదంటే ఇన్స్టాల్మెంట్ ఆ ఇన్స్టాల్మెంట్ గతం రైతు రుణమాఫీ చేసినట్టు ఉంటుంది. ఉచిత బస్సుకు డబ్బులు ఉండవు కాడ, మహిళలకి నెలకు 1500 డబ్బులు ఉండవు కాడ, బీసీలకి 4000 డబ్బులు ఉండవు కాడ. ఏమన్నంటే మేము అద్భుతంగా పరిపాలన చేస్తున్నాం మాటలు మాత్రం చెబుతారు. జగన్మోహన్ రెడ్డి గారు 10 పోర్ట్లు, 17 మెడికల్ కాలేజీలు, 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్ట్లు, 17 మెడికల్ కాలేజీలు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఉద్దానం లాంటి డయాలసిస్ కిడ్నీ సెంటర్ అనేది పూర్తి వాటర్ ప్యూరిఫికేషన్తో సహా పూర్తి స్థాయిలో అది పూర్తి చేయటం, వరికి పూడిసేల ప్రాజెక్టుకి పూర్తి స్థాయిలో శంకుస్థాపన చేయటం, వెలుగొండ పూర్తి స్థాయిలో అది అయిపోయేటట్టు చేయటం, ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ కొంత డబ్బులు పే చేయాలి, లేకపోతే మొత్తం అయిపోయింది పనులు వర్క్ మొత్తం. పోలవరానికి ఒక రూపు తీసుకొని రావటం, విశాఖపట్నం లాంటి నగరాన్ని పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తం చేయడానికి ఆ దిశగా అడుగులు వేయటం, భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది పర్మిషన్లు తీసుకొచ్చి శంకుస్థాపన చేసి 34% దిగిపోయినాటి కంప్లీట్ చేయటం. ఇంకా అద్భుతమైన పనులు, గ్రీన్ కో లాంటి కంపెనీలు, లేకపోతే ఎంతో మందికి ఉపాధి కల్పించేలాగా ఒక చర్యలు, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, ప్రజల వద్దకు పూర్తి స్థాయిలో పరిపాలన అనేది అవినీతికి తావు లేకుండా చేయడం. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య కాన్సెప్ట్ అని, నాడు నేడు కింద స్కూల్స్ అని అసలు చెప్పడానికి మాకే ఇంత పెద్ద లిస్ట్ అయింది, 3 రోజులు పట్టిద్ది. ప్రతిరోజు ఏదో ఒక జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏ రకంగా చేరుకోవాలనే నిరంతరమైన నిర్ణయాలు. ఈ ప్రభుత్వం అమరావతి గ్రాఫిక్స్, అమరావతి 1,00,000 కోట్లు, 1,50,000 కోట్ల అప్పు, అమరావతికి అప్పులు తెస్తారు, అయ్యాం అవ్వవు, రూపాయి టెండర్ని 4 రూపాయలకే చేయటం, అదిగదిగో కంపెనీలు వస్తున్నాయి 5 అని చెప్పి ఊరు పేరు లాంటి కంపెనీలకే 3,000 కోట్లు 4,000 కోట్లు ఇష్టానుసార రీతిలో భూములు ఇచ్చేయటం, ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి కాబట్టి, ఆయన పరిపాలన బాగుందనే జనాల్లో చర్చ వస్తుంది కాబట్టి పూర్తిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ మద్యం కుంభకోణంలో ఇరికేయాలని తాపత్రయపడతా ఉన్నారు. ఆ తాపత్రయం కూడా ఎట్లా పడుతున్నారంటే రాధాకృష్ణ ఏం రెచ్చగొడతా ఉన్నాడు. అయ్యా పొరపాటు జగన్ వస్తే ప్రజలు భయపడుతున్నారు అయినా ఆ మాట మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ ప్రజలు కాదు, మేమందరం ప్రజలు కదా, 40% మేము ప్రజలం కదా. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 50% వచ్చింది, 10% తగ్గింది. ఆ 10% మేము కొడతాం ఖచ్చితంగా రేపు. ఏం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి
ఆయన ముందు చరిష్మా ముందు మీరు నిలవలేకపోతున్నారు. 11 సీట్లు వచ్చి పడిపోయాడని ఆలోచిస్తున్న మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పెరుగుతున్నాడు, జనాల్లో గ్రాఫ్ విపరీతం పెరుగుతుందని చెప్పి మీరు ఆడుతున్న గేమ్ ఎట్లా ఉంది తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న మనుషులందరినీ అరెస్ట్ చేయించి ఆయన భయభ్రాంతులు గురి చేయాలనుకున్నారు. అయినా తమకట్లా అంతే కదా. విజయసాయి రెడ్డి గారిని బయటికి లాగారు, జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ అది ఇది అని చెప్పుకుని ఆ వ్యక్తులను అరెస్ట్ చేయాలి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, విచారణలు అంటారు, కీలకమైన నాయకులను బయటకు లాక్కొచ్చి పూర్తి స్థాయిలో అరెస్టులు చేసే కార్యక్రమం చేస్తారు. ఎటువంటి కార్యక్రమాలు ఆయన చేయండి, ఏదైనా చేయండి, అవన్నీ చూసి పార్టీ ఎలా తీసుకొచ్చుకున్నాడు. అయిపోయింది అనుకున్న ప్రతిసారి లేచి నిలబడి 10 మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాడు. ఈసారి జగన్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాడు. ఇది 100%. ఇది మాటల రూపాన్ని చెప్పేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ టచ్ చేసి చూపించాడు 1లో. 2.0 ఇలా ఉండదు అసలు. ఇంట్లో ఉండి పూర్తి స్థాయిలో బయటికి రాకపోయి ఉంటేనే జగన్ వైపు ఈ వైపు వేవ్స్ వస్తుంటే వైబ్స్ పూర్తి స్థాయిలో బయటకు వచ్చి ఒకసారి ధర్నాలు కానీ, బయటకు వచ్చి ప్రజా దీక్షలు కానీ, బయటకు వచ్చి ప్రజల కోసం పోరాడితే ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఊరు వాడ జగన్ కోసం ఎదురు చూస్తుంది ఈరోజు. ఎవరు అవునన్నా కాదన్నా మద్యం కోసం నిన్న ఏదో రాధాకృష్ణ గారు మాట్లాడతారు, ఈ మద్యం సంబంధించింది జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, కూటమి అసలు పూర్తి స్థాయిలో మీ చేతులకు ఒక ఆయుధం దొరికింది, కేజ్రీవాల్కి పాజిటివ్ వైబ్స్ ఏమైనా వచ్చినాయా, ఢిల్లీలో కవితగా అరెస్ట్ చేశారు, కవితగా ఏమైనా పాజిటివ్ వైబ్స్ ఏమైనా వచ్చినాయా, చంద్రబాబు నాయుడు గారు దీన్ని కన్సిడర్ చేయాల్సిందే, ఆయన అరెస్ట్ చేసేయాల్సిందే. మామూలుగా అయితే ఓడిపోతే 2 సంవత్సరాలు మీరు బయటికి రాలేకపోయారు, మీరు కోలుకోలేకపోయారు. కేసీఆర్ అయితే సంవత్సరం పాటు కోలుకోలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేలా పూర్తి స్థాయిలో 3 నెలలకే బయటకు వచ్చి నిలబడుతున్నాడు. ఇది ఎట్లా మీరు అది ఆయన తట్టుకోలేరు మీరు అని వీళ్ళని భయపెడతాడు. వాస్తవానికి భయం ఏంటంటే కూటమి సభ్యులు మొత్తానికి ఉంది. టీడీపీ కార్యకర్తలు మరీ ఎక్కువగా ఉంది. రెడ్ బుక్ అని ఈరోజు మీరు చేస్తున్న ప్రతి పనికి ఒకరోజు సమాధానం అయితే 100 అడుగులు మీరేస్తే 1000 అడుగులు మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు. వాస్తవం ఇది. ఎన్నిసార్లు ఎంత అనుకున్నా కూడా ఇంట్లో ఉండి కూడా కూటమికి గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాడంటే రేపు జనాల్లోకి వస్తే ఎలా ఉంటుందో చూసుకోండి. వీకెండ్ కామెంట్ పోయి ఆర్కే అది ఇది అని చెప్పి రాధాకృష్ణ గారు రాయటం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అద్భుతమని మీరు లెక్కల్లో తేల్చి చేసుకుంటే మీ కాళ్ళ కింద నీళ్ళు వస్తాయి. మొన్న ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారికి 1 రౌండ్ చేసి అందరూ కొట్టినా కూడా 40% వచ్చింది. ఈసారి 10% కొట్టడం మాకు ఈజీ కాదు, 50% ఈజీగా కొట్టగలుగుతాం మేము.